సత్యమూర్తి గారు, ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 15 బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఎలా చూడాలండి? మనం మొన్న చూసే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి అని చెప్పి. సో పనులన్నీ కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. కానీ ఒక పక్క దుష్ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆయన చూసారా? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఈ శుభ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకురావటం అనేది కొంచెం బాధగానే ఉంది. శుభ సందర్భం కదా, 15 బ్యాంకులు ఆర్థిక సంస్థలు వచ్చి అమరావతిలో వాళ్ళ ఆఫీసులు నిర్మించడానికి ముందరకు వచ్చారు. కొత్త అవగాహన ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణ పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. ఈ శుభముహూర్తంలో, ఈ శుభ సమయంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించటం నిజంగా కూడా కొంచెం బాధ కలిగిస్తున్నది, కొంచెం అసహ్యం కూడా అనిపిస్తూ ఉన్నది. కానీ ఏం చేస్తాం, దీపావళి వచ్చింది అంటే దీపావళి కన్నా ముందు నరక చతుర్దశి ఉంటుంది. ఆ రోజున నరకాసురుణ్ణి తలుచుకోవాలి. నరకాసురుణ్ణి తలుచుకోకుండా దీపావళి చేసుకోలేం కదా. అట్లాగే అమరావతిని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఈరోజు అమరావతిలో ఏం జరుగుతున్నది అన్న విషయం చెప్పలేం. అందుకని జగన్మోహన్ రెడ్డి పేరుని మరి ఈ సందర్భంగా మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ అమరావతి మీద ఇంకా మీరు అన్నారు, ఇంకా ఇది చేస్తూనే ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆపరు. ఎందుకు అంటే వాళ్ళది సింగిల్ పాయింట్ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలి అనే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ సింగిల్ పాయింట్ ఎజెండాని సాధించుకోవటం కోసం వాళ్ళు అమరావతి మీద నిప్పులు పోస్తూనే ఉంటారు. వాన పడితే మునిగిపోతుంది అంటారు. నువ్వు అమరావతిలో అన్ని గ్రాఫిక్స్ అంటారు. ఒకడొచ్చి అమరావతి ఎడారి అంటాడు. అంటే ఒకటి కాదు, నీకు ఫైనల్గా చాలా బాగా ఆలోచించి అమరావతిని శాశ్వతంగా విధ్వంసం చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి R5 జోన్ అనేదాన్ని తెచ్చిపెట్టాడు. ఎందుకు పెట్టాడు? దాని పర్పస్ ఏంటి? R5 జోన్ పర్పస్ ఏంటి? అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసేస్తే అమరావతి దాని అంతటా అదే కొలాప్స్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో, ఒక రాజకీయపరమైన ఉద్దేశంతో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే ఉద్దేశంతో, ఒక కులం మీద విద్వేషం పెంచే ఉద్దేశంతో R5 జోన్ తీసుకొచ్చి పెట్టాడు. R5 జోను తీసుకొచ్చి పెట్టడానికి ముందు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్లోగన్ ఏంటి అంటే, పెత్తందారులకి పేద ప్రజలకి మధ్య యుద్ధం అనే స్లోగన్ తీసుకున్నాడు. మీరు కావాలంటే మొత్తం చూసుకోండి. అంటే పెట్టుబడిదారులకి పేద ప్రజలకి, తను పేద ప్రజల పక్షాన ఉన్నట్టు, తను ఇళ్ల స్థలాలు ఇస్తుంటే పెత్తందారులు అడ్డుకుంటున్నట్టు ఒక స్లోగన్ తీసుకొని వచ్చి ఈ R5 జోన్ అనే భూతాన్ని మధ్యలో తీసుకొచ్చి ప్రవేశపెట్టి, ఇంత చేసింది ఎందుకు అంటే పేద ప్రజల మీద ప్రేమతోటి కాదు, పొలిటికల్గా తను అనుకున్నది సాధించటానికి. పేద ప్రజల మీద ప్రేమ ఉంటే అక్కడ ఆల్రెడీ కట్టిన టిడ్కో ఇళ్ళని ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? తెలియదు. పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే ఆ అమరావతి మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ చేయకుండా వేరే చోట నువ్వు స్థలాలు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవడన్నా అడ్డుకుంటాడా? అవేం కాదు, దీన్ని చెడగొట్టడం ద్వారా దీన్ని ఒక డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్గా వాడాలన్న ఒక దుష్ట సంకల్పంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలు ఇవన్నీ. ఇన్ని కుట్రల్ని ఛేదించుకుంటూ ఈ రోజున అమరావతి ముందరికి వెళుతూ ఉన్నది అంటే మామూలు విషయం కాదది. నిజంగా దైవ సంకల్పం లేకపోతే ఈ దుష్ట సంహారం జరగదు. ఈ రోజున అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు చూస్తే ఆశ్చర్యపోతున్నారు అందరూ. రాత్రింబగళ్ళు పనులు జరుగుతున్నాయి. ప్రముఖమైన
నిర్మాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలన్నీ కూడా ఈ రోజున మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణంలో మేము పార్టిసిపేట్ చేయటమే మాకు గర్వకారణం అని చెప్పుకునే రీతిలో అక్కడ పనులు జరుగుతున్నాయి, పనులు చేస్తూ ఉన్నారు. ఆ రోజున 2016-2017 సంవత్సరంలో రాజధానికి శంకుస్థాపన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని సంస్థలకి, పెద్ద ప్రముఖ సంస్థలకి, ఎల్ఎన్టీ కానీ, షాపూర్జీ పల్లంజీ కానీ లాంటి కంపెనీలకి కొన్ని కాంట్రాక్టులు ఇస్తే బిల్డింగులు కట్టడానికి ఆ కంపెనీలని వేధించి వేటాడి చంపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లీగల్ హర్డిల్స్ సృష్టించాడు. వాళ్ళు అయ్యా నీకు ఇష్టం లేదు కదా, మా బిల్లు సెటిల్ చేస్తే మేము వెళ్ళిపోతాం అని అడిగితే చుట్టూ తిప్పించుకున్నాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు తప్ప వాళ్ళు పనులు చేయలేదు. ఎప్పుడైతే ఇది పోయిందో, కొత్త ప్రభుత్వం రాగానే మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి పనులు అప్పగించి ఈ మధ్యలో ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నీ తొలగించి చేస్తే ఈ రోజున అమరావతి దగ మెరిసిపోతూ ఉన్నది. అయితే దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఈరోజు స్వయంగా నిర్మలా సీతారామన్ గారే అనడం జరిగింది. అంటే ఏపీలో అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు ఇంకొక మాట కూడా అన్నారు, అమరావతి మున్సిపాలిటీగానే మిగిలిపోవాలనుకుంటున్నారా, లేదు అంటే అంతర్జాతీయ నగరంగా అవ్వాలనుకుంటున్నారా, దానికోసం భూ సమీకరణ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అని. కానీ అప్పుడే ఇటు సైడ్ నుంచి ప్రచారం మొదలైపోయింది, మళ్ళీ ఉన్న వాళ్ళకే న్యాయం చేయట్లేదు, వాళ్ళకే ప్లేసెస్ చూపించట్లేదు, మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు, ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఇవ్వడానికి, బలవంతంగా లాక్కుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన మీడియా, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, వాళ్ళు కొంచెం పేమెంట్ ఇచ్చి నడుపుకునే మీడియా సంస్థలు మాత్రమే ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నాయి. అందుకనే అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ మీకు అమరావతి రెండో దశ నిర్మాణానికి రెండో దశ ల్యాండ్ పూలింగ్ అది జరగబోతున్నది. దాన్ని ఎట్లా అడ్డుకోవాలా అని ఆలోచించి కొంతమంది వ్యక్తులు, కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనుకునే వ్యక్తులు, వీళ్ళందరూ వచ్చి అభూత కల్పనలతోటి వాళ్ళు వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం ఒక అంటే పార్టీకి ఎఫిలియేట్ అయిపోయి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎఫిలియేట్ అయిపోయి న్యూట్రల్స్ ముసుగులో ఉన్న ఈ జర్నలిస్టులు కానీ వీళ్ళు కానీ అతి తెలివితేటలు ఉపయోగించి అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడే రైతుల్ని రెచ్చగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నీ గమనించి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి అక్కడ స్థానిక ఎంపీ అయిన పెంసాని చంద్రశేఖరు, లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ఈ ముగ్గురితోటి ఒక కమిటీ వేసి, మీ ముగ్గురు బాధ్యత ఇది, మీరు వేరే పనులతో ఎంత బిజీగా ఉన్నా అమరావతి రైతుల గురించి వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం మీద మీరు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించండి అని చెప్పి వాళ్ళ ముగ్గురికి బాధ్యత అప్పగించిన తర్వాత కరెక్ట్గా 15-20 రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ సెటిల్ కావడానికి కోర్టుకి వెళ్తేనే 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పడుతుంది. అంటే సివిల్ డిస్ప్యూట్స్ అంత ఈజీగా పరిష్కారం అయ్యేవి కావు కూడా. అటువంటిది వీళ్ళందరూ కూర్చొని దీన్ని ఒక చిత్తశుద్ధితోటి చేస్తూ ఉంటే అట కాదు ఇట కాదు అని చెప్పి మూల కూర్చున్న ముసలమ్మలు శాపనార్థాలు పెట్టినట్టు వీళ్ళు వీడియోలు చేసుకుంటూ ఉంటే పరిష్కారం దానికి పరిష్కారం వెతికే మనిషి ఉన్నాడు కాబట్టి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఏదో అక్కస్సుతోటి నువ్వేదో ఒక రాజకీయ కారణాన్ని మనసులో పెట్టుకొని దురుద్దేశపూర్వకంగా నువ్వు ప్రచారం చేసినంత మాత్రాన
గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోకుండా నువ్వు వీడియో చేసినంత మాత్రాన ప్రజలందరూ నమ్మేస్తారనుకోవడం నీ భ్రమ. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం అమరావతి సర్వనాశనం అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యల ప్రకారం అమరావతి అసలు భూస్థాపితం అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి అంటే తీసుకున్న నిర్ణయాలు కానీ, లేదు అక్కడ నిధులు అక్కడి నుంచి డైవర్ట్ చేయటం కానీ, లేకపోతే అక్కడ వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టకపోవటం కానీ, ఇవన్నీ చూస్తే ఏంటి అంటే ఆయన రాజకీయ కుట్ర చేసి అమరావతి శాశ్వతంగా మూతపడేలాగా దుష్ట పన్నాగాలు పన్నాడు. ఇప్పుడు ఏమైంది అంటే సార్ ఇప్పుడు ఆయన పాచిక పారిందా? ఆయన చేసిన విధ్వంసం నీకు ఇప్పుడు చూస్తే ఆయన విధ్వంసం చేసిన దాన్ని తవ్వుకు వెళ్ళిన రోడ్లన్నీ తవ్వుకుని పోయాడు కదా, ఆ రోడ్ల మీద ఉన్న కంకర ఇసుక కూడా అమ్ముకున్నాడు కదా. ఇప్పుడు వెళ్ళి చూసిరాబు ఆ రోడ్ల నిర్మాణం ఎట్లా జరుగుతుందో చూసిరాబు. కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ అమరావతికి ఎట్లా ఉందో అంటే 5 సంవత్సరాల పాటు దాన్ని విధ్వంసం చేసి ఆపేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేయటానికి ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని కూడా చిత్తశుద్ధితోటి ముందరికి తీసుకెళ్తూ ఉంటే, రైతుల పేరుతోటి కొన్ని వీడియోలు చేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని సమస్యల్ని, కొత్తగా వచ్చే సమస్యల్ని కూడా సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు. ఇందుకు మనం చంద్రబాబు నాయుడిని అభినందించక తప్పదు. అయితే సార్ ఇప్పుడు వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది అన్నది తీసి పక్కన పెడితే, నిన్న మొన్నటి వరకు మనం చూసాం స్వయంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, కానీ సమస్యలు వస్తూ ఉన్నాయి, సిఆర్డీఏ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పి కొన్ని మీడియాల్లో మాట్లాడటం కూడా మనం చూసాము. అయితే అసలు ఇదొక అంశం అయితే, దీనిపైన కమిటీ వేశారని చెప్పి మీరు అంటున్నారు. ఇదొక అంశం అయితే ఇప్పటికే మాకు అక్కడ అలోకేట్ చేసినటువంటి ప్లాట్లు చూపించట్లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం మారితే మేము ఇబ్బంది పడతామన్న నేపథ్యంలో ఒకసారి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అమరావతి శాశ్వత రాజధానిగా గుర్తింపు కావాలని చెప్పి కేంద్రాన్ని కోరుతామని చెప్పి. అది కూడా ఇప్పుడు డిమాండ్ వినిపిస్తోంది. అది కూడా ఏమన్నా చూసే అవకాశం ఉంటుందంటారా? ఆ నేపథ్యంలో కూడా భూములు ఇవ్వడానికి ఈ రైతులు జంకుతున్నారంటున్నారు. ఇవన్నీ కూడా ఉత్త ఆ పుకార్లు, ఆ తప్పుడు సమాచారంతో చేసిన వీడియోలు చూసి అందరూ ఒక భ్రమలో పడిపోతూ ఉన్నారు. అక్కడ అటువంటివి ఏమీ లేవు, అటువంటివి ఏమీ జరగట్లేదు. ఇదే ప్రచారాన్ని అంతకుముందు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే సిఆర్డీఏకి కాటమనేని భాస్కర్ అనే ఒక నిజాయితీపరుడైన సమర్థుడైన ఐఏఎస్ అధికారిని వేశారు. వేస్తే కాటమనేని భాస్కరు సరిగ్గా పనిచేయట్లేదని, సరిగ్గా అది చేయట్లేదు, ఇది చేయటం లేదు, రైతులతో సరిగ్గా మాట్లాడటం లేదని వీడియోలు చేసి 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 ఆయన్ని ఎంత బదనాము చేయటానికి ప్రయత్నం చేశారు. ఆయన అవేం పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకెళ్ళాడు. చాలా వరకు సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా కాటమనేని భాస్కర్ని ఐటీ డిపార్ట్మెంట్కి వేశారు. ఇక్కడ కన్నబాబు అనే ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు. ఈ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈయనకి వ్యతిరేకంగా కూడా అదే ప్రచారాన్ని కంటిన్యూ చేశారు. అంటే ఆఫీసర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి సంబంధించిన నైతిక బలాన్ని మనం కొంచెం డౌన్ చేస్తే మన పర్పస్ నెరవేరుతుంది అని దుష్ట శక్తులు వేసిన పన్నాగం ఇది. ఆఫీసర్లందరూ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ సమస్యల్ని సాల్వ్ చేయటానికే పనిచేస్తూ ఉన్నారు, సమస్యల్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ఈ సివిల్ డిస్ప్యూట్స్ని పరిష్కరించడానికి కొంత టైం పడుతుంది. అది ఎవ్వరూ కాదనలేని విషయము. 2వ విడత భూసేకరణ అనేది దాన్ని అందుకనే కొంత వాయిదా వేశారు. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత దానికి వెళ్ళాలి అనే ఉద్దేశంలో వాయిదా వేశారు. ఇప్పుడు ఇవన్నీ సెట్ అవుతున్నాయి. నేను చెప్పా కదా, పెంసాని చంద్రశేఖరు, నారాయణ, శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ త్రీ మెన్ కమిటీ సమస్యల్ని వేగంగా పరిష్కరిస్తూ ఉన్నది.
మొత్తం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సమస్యలు ఒక కొలిక్కి వస్తున్న టైంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు, మేము 2వ విడత భూసేకరణకి వెళ్తున్నామని. అంటే 2వ విడత భూసేకరణకి వెళుతున్నాము అని ఆయన చెప్పంగానే తాడేపల్లిలో కొన్ని టీవీలు బద్దలై ఉంటాయి. అంటే ఎందుకు మనం ఎందుకు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాలి? అంటే జరుగుతున్న విషయం చెప్పి ఊరుకోవచ్చు కదా. తడతడకి మీరు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ఎందుకు తెస్తారు అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా మనం ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలని ఎక్స్పోజ్ చెయ్యాలి అంటే కుట్రలు చేయకుండా ఉంటాడా? నువ్వు కుట్రలు చేయమాక, నీ గురించి మేము చెప్పం. నువ్వు కుట్రలు చేయకుండా వదిలే, నేను నీ గురించి ఇంకా మాట్లాడను. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కుట్రలు చేస్తూనే ఉన్నావు, అన్ని రకాలుగా, ఒక రకంగా కాదు. నువ్వు ఇంత కుట్రలు చేసి రైతుల్ని రెచ్చగొట్టి, ఇదే ఈరోజు చెప్తున్నాను నీకు, గుర్తుపెట్టుకోమ్మా, 2వ విడత భూ సమీకరణకి రైతులు ఎగబడి ముందరకు వస్తున్నారు, ఇప్పటికే వస్తున్నారు. వాళ్ళందరికీ అర్థమైంది ఈ సిఆర్డిఏ చట్టం, జగన్మోహన్ రెడ్డి దీన్ని సిఆర్డిఏ చట్టాన్ని తీసేద్దామని, ఈ చట్టాన్ని రద్దు చేద్దామని శత విధాల తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేశాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల కాల. అందుకని రైతులందరికీ అర్థమైపోయింది ఈ చట్టం చాలా పటిష్టంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని చట్టాన్ని ఏర్పాటు చేశాడు అన్న కాన్ఫిడెన్స్ తోటి రైతులందరూ ఉన్నారు. అందుకని 2వ విడత భూ సమీకరణకు కూడా ముందరికి వస్తున్నారు. ముందరికి రావడం కూడా మామూలుగా రావట్లా, మేము భూములు ఇస్తాం తీసుకోండి అంటూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు అంటే భూ సమీకరణ జరిపిన రైతులందరికీ కూడా వాళ్ళకి ఆ రాళ్ళు, సరిహద్దు రాళ్ళు వేయటం, వీటికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని పనులు కంప్లీట్ అవుతాయి. R5 జోన్కి సంబంధించిన ఈ వ్యవహారాలు కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిష్కరిస్తారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తారు. ఎవడో కృష్ణా జిల్లా వాడు, లేకపోతే పల్నాడు జిల్లా వాడు, లేకపోతే కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చినోడికి అమరావతిలో R5 జోన్లో పట్టాలు ఇవ్వడం అనేది అదొక నేరపూరిత ఉద్దేశంతో చేసిన చర్య. ఆడేవాడికో పల్నాడు జిల్లా వాడికి లేకపోతే పులివెందుల వాడికి అమరావతిలో స్థలం ఎందుకు ఇచ్చావు? అందుకని అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. రైతులకి అదే ఎష్యూరెన్స్ని చంద్రబాబు నాయుడు పదే ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని రైతులు నమ్ముతున్నారు. నమ్మంది ఎవరు అంటే వైసీపీ అనుకూల మీడియా మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.